హాయ్ ఫ్రెండ్స్, కుంభమేళాకి 12 రకాలైన వత్తులని మనం చేసుకుంటున్నాము. ఒక్కొక్క వత్తికి కూడా 365 పోగులు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వింజామర వత్తి. ఈ వింజామర వత్తిని మనం ముందుగా 183 వరుసలు మధ్య వేలు చూపుడు వేలుతో రెండింటికి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దానికి 5-6 వరుసలతోటి పొడవుగా 4 వేల పొడవుతోటి ఒక వత్తిని చేసుకొని దాని మధ్యలో నుంచి వీడియోలో చూపినట్టుగా పెట్టి దాన్ని అలా వడిగా తిప్పాలి. ఎక్స్ట్రా స్టిఫ్గా ఉండాలంటే ఎక్స్ట్రా అదనంగా కూడా పత్తిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మధ్యలో నుండి కత్తెరతో కట్ చేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆ వరుసల్ని ఒక్కొక్కటి కూడా ఆ పోగులన్నీ కూడా విడివిడిగా అయ్యేలాగా అలా ఒకసారి ఊపేసి నిదానంగా అలా చేతితో విడివిడిగా అనేటట్టుగా చేయాలి. అదే వింజామర వత్తి. బాగా నీట్గా అలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఢమరుకం వత్తి. అలాగే 183 రౌండ్స్ తోటి ముందుగా చేసి పెట్టుకున్న దానికి మధ్యలో ఆ 4 వేలతో చేసినటువంటి వత్తిని ముడి వేసేసి దానికి కూడా అదనంగా పత్తిని యాడ్ చేసుకోవచ్చు. అలా కొద్దిగా విడివిడిగా చేసుకోవాలి. అది కట్ చేయకుండా అలాగే ఉంచుకోవాలి. ఇది ఢమరుకం వత్తి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చామంతి వత్తి. అలా ముందుగానే 183 రౌండ్స్ 2 వేళ్ళకి వేసుకున్నటువంటి దానికి ఇలా 5-6 వరుసలతోటి వత్తిని చేసుకొని దాన్ని కూడా సేమ్ ఢమరుకం వత్తిలాగే మధ్యలో మనం ముడి వేయాలి. కాకపోతే ఇది కొంచెం లూజ్గా ఉండేలా వేసుకోవాలి. అలా లూజ్గా ఉండడం వల్ల దాని మధ్యలో నుండి మళ్ళీ పువ్వొత్తి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా మధ్యలో లూజ్గా ఉండేటట్టుగానే ఉంచుకోవాలి. అలా వేసిన తర్వాత ముడిని మనము జాగ్రత్తగా ఇందాక ఎలా కట్ చేసుకున్నామో కత్తెరతో 2 వైపులా కూడా పైన కింద ఆ మధ్యలో ఎలాంటి రౌండ్స్ కూడా డిస్టర్బ్ కాకుండా మధ్యలోనే అటు ఇటు 2 కింద పైన అలా 2 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకవైపున మొత్తం విడివిడిగా లూజ్గా మనం ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో అలా రౌండ్గా విప్పేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కింద కూడా అలాగే పైకి తిప్పేసుకొని దాన్ని కూడా అలా విప్పుకోవాలి. విప్పుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఇందాక మనం లూజ్గా పెట్టుకోవాలని చెప్పాం కదా, అలా హోల్లో మధ్యలో పువ్వొత్తిని తీసుకొని మధ్యలో నుంచి పెడితే పైనకి వచ్చేస్తుంది వత్తి ముట్టించుకోవడానికి. అలా వచ్చిన తర్వాత మనము ఆ దారం మధ్యలో ముడివేయనప్పుడు కొంచెం పెద్దగా చిన్నగా రావడం వల్ల మనకి పువ్వు అందంగా కనపడకపోవచ్చు. సో దానికి మనం కత్తెరతో రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది. సేమ్ చామంతి పువ్వులాగే కనపడుతుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. మీకు ఇలాగే వెరైటీ వత్తులన్నీ కూడా ముందు ఛానల్లో కూడా మనకి కనపడుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసినవి వింజామర వత్తి, ఢమరుకం వత్తి, చామంతి వత్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.